తెలంగాణ రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పైర్లను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడిన రైతులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పొలం బాట పట్టారు. ఆలస్యంగా వర్షాలు పలకరించిన సమయానికి నార్లు చేతికందడంతో వరి నాట్లు వేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. పెద్ద ఎత్తున జొన్న, మొక్కజొన్న, పత్తి, కంది లాంటి మెట్ట పంటలు వేశారు రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల నుంచి వర్షాలు పుంజుకున్నాయి. వరుస వర్షాలు మెట్ట పంటలకు జీవం పోశాయి. ప్రస్తుత వ్యవసాయ సీజన్ ప్రారంభంలో రైతులు పెద్ద ఎత్తున జొన్న, మొక్కజొన్న, పత్తి, కంది లాంటి మెట్ట పంటలు వేశారు. తొలకరి జల్లుల తర్వాత వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మొలకలు వాడుదశకు చేరుకున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న అన్నదాతలకు గత వారం నుంచి కురుస్తున్న వర్షాలు ఊపిరిపోస్తున్నాయి. ఇక రానున్న 2 నెలల్లో మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో వరి సాగుపై రైతులు ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుత వానాకాల సీజన్లో 58 రోజులు గడిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 27,64,744 హెక్టార్లలో 67% పంటలు సాగయ్యాయి. వరి సాగు సాధారణ విస్తీర్ణం 9,64,548 హెక్టార్లు కాగా ఇప్పటివరకు 2,14,386 హెక్టార్లు సాగైంది. మిగతా పంటల సాగు దాదాపుగా పూర్తయింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో వరి సాగు కూడా పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. వరిని మినహాయిస్తే ఇప్పటివరకు జొన్న 95%, కందులు 97%, పత్తి 96%, పసుపు 101%, రాగులు 159%, కందులు, పెసర్లు, మినుములు మినహా ఇతర పప్పు ధాన్యాలు 114%, ప్రొద్దుతిరుగుడు 266%, సోయాబీన్ 101%, ఇతర నూనె గింజలు 131%, చెరుకు 114%, ఇతర ఆహార పంటలు 126% విస్తీర్ణంలో సాగయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల్లో 4 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల్, నిర్మల్, నాగర్ కర్నూలు జిల్లాల్లో 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 4 నుంచి 5 సెంటీమీటర్ల వానలు కురిశాయి. ఈ వర్షాలతో దుక్కులు తడిసి ఉన్నాయి. నార్లు పెరగడానికి ఈ వానలు ఎంతగానో దోహదపడ్డాయి.